ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము స్థితి ప్రకరణము. అయితే వశిష్ఠుడు ఏమని చెప్పాడు? ఓ రామ, సముద్రమున జలము గనక తరంగ రూపంలో స్ఫురించినట్లుగానే ఈ సమస్తము కూడా బ్రహ్మము నుండియే స్ఫురిస్తూ ఉన్నది. అంతేకాదు, సముద్రమందు ధూళి లేని విధంగానే దీని యందు కూడా ఏ మాలిన్యము లేశమైనా కూడా లేదు. అందుకు కాబట్టి ఓ రామచంద్ర, అగ్ని యందు ఉష్ణత్వము తప్ప ఇతరమేమీ లేనట్లుగానే ఈ ప్రపంచమున బ్రహ్మమున కంటే భిన్నమైన మరి ఏ కల్పన కూడా లేదు అని శ్రీ వశిష్ఠ గురుదేవులు తెలియజేయగా, శ్రీరామచంద్రుడు అడుగుతూ ఉన్నాడు, ఓ మహాత్మా, బ్రహ్మము దుఃఖరహితము నిర్ద్వందము అయి ఉన్నది కదా, అసలు ఏమాత్రము బాధ లేనిది, రెండవది లేనిది అయి ఉన్నప్పుడు దాని నుండి కలిగిన ఈ జగత్తు దుఃఖంతో ఎలా నిండిపోయి ఉన్నది? మీ వాక్యాలకు అర్థము నాకు స్పష్టంగా తెలియడం లేదు. నేను మీ వాక్యాలను తెలియజాలకుండా ఉన్నాను అని అడుగగా, అప్పుడు శ్రీ వాల్మీకి అని అడిగాడు అని చెబుతూ శ్రీ వాల్మీకి మహర్షి ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. రామచంద్రుడు ఈ విధంగా పలకగా, మునిశ్రేష్ఠుడైన వశిష్ఠుడు వానికి ఉపదేశించడం కోసం, శ్రీరామచంద్రునికి ఉపదేశించడం కోసం ఈ ఉపాయాన్ని మనసులో చింతన చేశాడు. పరం వికాసమాయాత నాశ్యతావది యమ్మతి కించిన్నిర్మలతాం ప్రాప్త ప్రోహ్యతే చేహ వస్తుని. రామచంద్రుని బుద్ధి ఇంకా కూడా మిగులా ప్రకాశత్వం పొందలేదు. ఇంకా కొంచెం ఏదో అల్ప నైర్మల్యత్వం మాత్రమే పొంది ఉన్నది. అతను కొద్దిపాటి నిర్మలతత్వాన్ని పొంది ఉన్నాడు, కానీ పూర్తి స్థాయిలో తను జ్ఞాన ప్రకాశాన్ని పొందలేదు. అంతేకాదు, ఇప్పుడే ఆత్మవస్తువందు ప్రవేశమునర్పబడుచు ఉన్నది. ఏ విధంగా అంటే, అది ఇప్పుడిప్పుడు మాత్రమే తన యొక్క ఆత్మవస్తువందు తను ప్రవేశం అనేటువంటిది, జ్ఞానం అనేటువంటిది అభివృద్ధి పొందుతూ ఉన్నది అని చెబుతూ, ఎవడైతే పరిపక్వ బుద్ధి కలిగి ఉంటాడో, అంటే జగత్తు యొక్క జడభావాన్ని, లేని భావాన్ని త్యజించి వేసేసి చిదేక రసమైన ఆత్మతత్వము మాత్రమే దర్శించడానికి సమర్థుడై ఉంటాడో, అట్టి జ్ఞాత జ్ఞేయుడే అవుతాడు. ఆ జ్ఞాత అంటే చూసేవాడు చూడబడే వస్తువుగా మారిపోతాడు. ఆ వాడు ధీమంతుడు అవుతాడు. మోక్షోపాయభూతమకు మోక్షాన్ని పొందాలి అనేటువంటి ఉపాయమైనటువంటి ఏదైతే ఉన్నదో, ఆ ఉపాయభూతమైనటువంటి వచనాలను గురించి పరాకాష్ఠను, ఆ చివరి స్థితిని పొందుతాడు. పొందినవాడైనా మహాత్ముని దృష్టి యందు ఏ వస్తువునందు కూడా ఎటువంటి దోషము ఉండదు. అంటే జగత్తు ఆత్మవస్తువుకు విరుద్ధమైనటువంటి రూపము కలిగి ఉన్నప్పటికీ కూడా అంత ఆత్మస్వరూపంగానే చూడగలిగే ఆత్మజ్ఞునికి దానిచే విరోధము ఏమాత్రము ఉంటుందా? ఉండదు. అలాగే అటువంటి విరోధమేమీ లేకుంటుంది. కాబట్టి మనస్సు లెస్సగా ఉపదేశించినంత వరకు కూడా శ్రీరాముని యొక్క చిత్తము విశ్రాంతిని పొందలేకపోతూ ఉన్నాడు అని తెలియజేస్తూ, అంతేకాదు, కానీ పూర్ణ పరిపాకమునొందని బుద్ధి గలవానికి ఇదంతా కూడా బ్రహ్మమే అనే వాక్యం శోభిస్తుందా? శోభించదు. ఎందుకు? ఇదంతా బ్రహ్మమే అంటే వాడేలా అర్థం చేసుకుంటాడు? చేసుకోలేడు. ఎందుకు? వానికి అంత తీవ్ర స్థాయిలో జ్ఞానము అనేది పరిపూర్ణముగా నిండలేదు. కాబట్టి ఎలాగంటే, అతడు దృశ్య ప్రపంచమున, అంటే ఈ అనుభవించేటువంటి ప్రపంచమునందు ప్రాప్తింపజేయు భోగ దృష్టి గలవాడై, అంటే ఈ దృశ్యము నుండి నేను అనుభవయోగ్యములైనటువంటి విషయాలను పొందుతున్నాను అనే దృష్టి వానికి దృశ్యమునందు ఉంటుంది. దాని వలన దృశ్యము చేత దృశ్యాన్నే భావిస్తూ ఉంటాడు. తత్వజ్ఞానం నుండి వాడు ఆ యథార్థ వస్తువు నుండి వాడు జారిపోయి ఉంటాడు, చ్యుతుడయ్యే ఉంటాడు.
అని చెబుతూ, ఉత్తమ దృష్టి గనక ప్రాప్తించిందనుకో వానికి విషయాల పట్ల భోగేచ్ఛ అనుభవించాలనే కోరిక ఉండదు. కాబట్టి కాలము యొక్క పరిపాకము చేత అంతా బ్రహ్మమే అనే సిద్ధాంతము మాత్రమే వానికి అవగతమవుతుంది. ఉత్తమ దృష్టి అంటే జ్ఞాన దృష్టి ప్రాప్తించిన వానికి. మరి అర్ధ ప్రబుద్ధుడు కానీ అప్రబుద్ధుడు కానీ అయిన శిష్యుని ప్రథమంలో అయితే శమము దమము మొదలైన గుణాల చేత పరిశుద్ధినిగా చేయాలి. అర్ధ ప్రబుద్ధుడు అంటే గొప్ప ఉత్తమమైన జ్ఞానము కలిగినవాడు. అర్ధ ప్రబుద్ధుడు అంటే కొద్దిపాటి జ్ఞానము కలిగినవాడు. ఇటువంటి ఈ శిష్యులను ఎవరు ప్రబుద్ధుడు కానీ అప్రబుద్ధుడు కానీ అర్ధ ప్రబుద్ధుడు కానీ. ఇక్కడ ప్రబుద్ధుడు అంటే గొప్పవాడు, ఉత్తమమైన గుణాలు కలిగినవాడు. కానీ అప్రబుద్ధుడు అంటే జ్ఞానము లేనివాడి కానీ, లేకపోతే అర్ధ ప్రబుద్ధుడు అంటే సగము మాత్రమే జ్ఞానము లభించినవాడు కానీ. అంటే జ్ఞానము లేనివాడు, కొద్దిపాటి జ్ఞానాన్ని సముపార్జించుకున్నవాడు. ఇటువంటి శిష్యుణ్ణి మొట్టమొదటిగా శమము అంటే అంతరేంద్రియ నిగ్రహాలు, దమము బాహ్యేంద్రియ నిగ్రహాలు, ఈ గుణాల చేత వాడిని మొట్టమొదటగా పరిశుద్ధినిగా చేయాలి. తర్వాత ఇదంతా బ్రహ్మమే అని, ఆ తర్వాత ఆ శుద్ధ బ్రహ్మము నీవే అని వానికి బోధించాలి. ఏమీ తెలియకుండా చూడబడేది, చేయబడేది, అనుభవించేది అంతా బ్రహ్మమే అంటే వాడికి ఏమీ తెలియదు. వాడేం చూస్తున్నాడు? శరీరం సత్యం అనుకుంటున్నాడు. చూడబడే ఈ యొక్క దృశ్య జగత్తు నుండి తాను ఏదో అనుభవయోగ్యములైన ఫలితాలను పొందుతున్నాను అనుకుని అదే సత్యము నిత్యము అని భావించేవానికి ఇదంతా సర్వము బ్రహ్మమే, నీవు కూడా బ్రహ్మమే అంటే జ్ఞానము లేని వానికి వింతగా తోస్తుంది. వానికి పట్టదు, తెలియదు, దానిని గ్రహించలేడు. అది మొట్టమొదట ఏం చేయాలి? వానికి శమాలు, అంతరింద్రియ నిగ్రహాలు, జ్ఞానము, మనసు, బుద్ధి, చిత్త, అహంకారాలతో కూడుకున్నటువంటి నిగ్రహం అనేటువంటిది చేయాలి. తరువాత దమము. ఏ విధంగా అంటే అయితే ఎవరైతే మొట్టమొదట ఈ యొక్క బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకోవాలి అని గురువు దగ్గరకు, పెద్దల దగ్గరకు వెళ్ళినప్పుడు, ఆ పెద్దలను ఆశ్రయించినప్పుడు ఆ గురువు ఏ విధంగా అంటే అంత బుద్ధి లేనటువంటి వాడు, అంటే నిశ్చయాత్మకమైనటువంటి దృష్టి లేనటువంటి వాడు, కొద్దిగా ఉన్నటువంటి దైవికమైన తెలివి కలిగిన వాడు. ఎందుకంటే ఆ కోరిక అయితే ఉంటుంది. ఏది? శాశ్వతమైనటువంటి తత్వాన్ని తెలుసుకోవాలనే కోరిక ఉండేటువంటి తెలివిలో కూడా హెచ్చు తగ్గులతో కూడుకుని ఉంటుంది. పూర్తిగా తెలివి మాలినవాడు, కొద్దిగా దైవిక తెలివి హెచ్చినవాడు. అంతేకాని సర్వం కూడా సత్య వస్తువుని గురించి తెలిసినవాడు కాదు. అటువంటి వానిని, అటువంటి శిష్యుని ఎవడైతే ఆశ్రయిస్తాడో అటువంటి వానిని మొట్టమొదటగా శమము అంటే అంతరేంద్రియ నిగ్రహం కలిగి ఉండాలి. ఆ విధంగా కలిగి ఉంచేలాగా వానిని తయారు చేయాలి. అంతఃకరణ నిగ్రహము అన్నప్పుడు ఏ జ్ఞానమైతే ఉంటుందో ఆ జ్ఞానం ద్వారానే మనసునందు, బుద్ధినందు, చిత్తమునందు, అహంకారమునందు కూడా ఏమాత్రము హెచ్చరిల్లక జ్ఞాన పరిధిలోనే ఉన్నప్పుడు ఎటువంటి విశృంఖలత లేకుండా అవన్నీ నిగ్రహించబడతాయి. ఆ నిగ్రహించబడినప్పుడు ఆ మనస్సు, ఆ బుద్ధి, ఆ చిత్తము, ఆ అహంకారము ఇతర ఇంద్రియాలలో చొప్పించినప్పుడు జ్ఞానేంద్రియ, కర్మేంద్రియాలు. జ్ఞానేంద్రియాలు అంటే శ్రోత్రము, త్వక్కు, చక్షువు, జిహ్వ, ఘ్రాణము. కర్మేంద్రియాలు వాక్కు, పాణి, పాద, గుహ్య, పాయువులు. ఈ 10 ఇంద్రియాల యొక్క ఈ 10 ఇంద్రియాలను కూడా మరి మనసుని, బుద్ధిని, చిత్తాన్ని, అహంకారాన్ని జ్ఞానంతో కూడి నిగ్రహించగలిగినప్పుడు ఈ యొక్క 10 ఇంద్రియాలు కూడా, ఈ జ్ఞానేంద్రియాలు అంటే చర్మము, కన్ను, ముక్కు, చెవి, నాలుక అనేవి, నోరు, చేతులు, కాళ్ళు, మరి ఉపస్థ అంటే మలమూత్ర విసర్జక అవయవాలు, వీటిని కర్మేంద్రియాలు, అవి జ్ఞానేంద్రియాలు. ఈ 10 ఇంద్రియాలు కూడా మనసు జ్ఞానంతో కూడుకుని ఉన్నప్పుడు ఏమాత్రము కూడా వాటి అంతటికి అవి స్వేచ్ఛగా వెళ్ళిపోవు. వీని అనుగ్రహానికి లోబడిపోతాయి. అలా లోబడిపోయేటువంటిదే దమము. ఆ విధంగా అంతఃకరణముతో కూడుకొని శమము, దమము, అంతఃకరణ నిగ్రహము, వాటి ద్వారా ఈ యొక్క బాహ్యేంద్రియ నిగ్రహము అనేటువంటిది ఎవరైతే ఆ విధంగా దానిని అనుసరిస్తారో దాని ద్వారా వారికి పరిశుద్ధ తత్వము అంటే జ్ఞానము అనేది పరిశుద్ధమవుతుంది.
ఇక్కడ జ్ఞానము అనబడేది మనం మనం సాధారణమైన అర్థంలో తీసుకున్నప్పుడు అది తెలివి. ఆ తెలివేంటి? బాహ్యోన్ముఖంగా దృశ్యోన్ముఖంగా వెళ్ళినప్పుడు, చెడ్డవాటితో కూడుకున్నప్పుడు, చెడ్డవాటిని గురించి తెలుసుకునేటప్పుడు అది తెలివియే. అయితే ఇక్కడ జ్ఞానము అనేటువంటి పేరు మార్చిపెట్టింది దేనికి అంటే, దైవికమైనటువంటి తత్వాన్ని, శాశ్వత తత్వాన్ని, నిత్య నిరతిశయానందమైన ఆత్మ పరంజ్యోతి స్వరూపంగా తయారవ్వడానికి ఆ పరంజ్యోతి స్వరూపాన్ని తెలుసుకునేటువంటి, కొనసాగించేటువంటి ప్రయత్నం ఏదైతే ఉంటుందో దానిని జ్ఞానం అని పిలుస్తారు. జ్ఞానము అనేది మామూలుగా అయితే తెలివి. ఏది? దృశ్యోన్ముఖ తెలివి వేరు, లేదా దైవికమైన తెలివి వేరు. ఈ దైవికమైన తెలివికే జ్ఞానము అని, దానిని అనుసరించి అనుభవాలు సాధించే కొద్దీ విజ్ఞానమని, ఈ విధంగా పేర్లు మార్చబడినవే. కానీ ప్రతిదీ కూడా తెలియదగినటువంటి వస్తువే జ్ఞానము. అయితే ఈ యొక్క శమదము, దమము మొదలైనటువంటి అంతరేంద్రియ, బాహ్యేంద్రియ మరి ఇంద్రియాలను ఎప్పుడైతే వాడు నిగ్రహించుకోగలుగుతాడో అటువంటి వాడు తప్పనిసరిగా పరిశుద్ధుడే అవుతాడు. అలా పరిశుద్ధుడిని చేసిన తర్వాత శిష్యుణ్ణి, తర్వాత అదంతా కూడా ఇదంతా బ్రహ్మమే అని చెప్పినా, ఆ తర్వాత అసలు ఇదంతా బ్రహ్మమే కాదయ్యా, నువ్వు మాత్రం బ్రహ్మం కంటే వేరుగా ఉన్నావా, ఆ శుద్ధ బ్రహ్మం ఏదైతే ఉన్నదో నీవు కూడా అదే బ్రహ్మస్వరూపము, బ్రహ్మము కంటే మరొక వస్తువు లేదు అని ఎప్పుడైతే వీడు పరిశుద్ధమైనటువంటి విషయాన్ని గ్రహించగలిగినటువంటి వాణినిగా తయారు చేసి చెప్పినప్పుడు, ఆ సత్యమైనటువంటి విషయాన్ని వాడు అతి సూక్ష్మంగా గ్రహించగలుగుతాడు అని చెబుతూ, అజ్ఞస్యార్థ ప్రబుద్ధస్య సర్వం బ్రహ్మేతితో యో వదేత్ మహానరక జాలేషు సతేన వినియోజిత. అంటే అగ్నునకు కానీ అర్ధ ప్రబుద్ధునకు కానీ, అగ్నుడు అంటే అజ్ఞానంతో కూడుకున్నవాడు, ప్రబుద్ధుడు అంటే కొద్దిపాటి మాత్రమే దైవికంగా మళ్ళుతున్నాడు కానీ వానికి దైవిక తెలివి లేదు. కానీ పూర్తి స్థాయిలో ఉంటే వాడు జ్ఞానియే అవుతాడు. అలాగే ఇటువంటి అజ్ఞానికి కానీ కొద్దిపాటి తెలివి కలిగినటువంటి వానికి కానీ సర్వము బ్రహ్మమే అని గనక బోధించాడనుకో, ఏమీ తెలియనటువంటి వానికి సర్వము బ్రహ్మమే అని బోధించాడు అనుకో, అప్పుడు ఆ శిష్యుని వలన మహానరక జాలంలోనే నియోగింపబడతాడు. అంటే బోధించేవాడికి కూడా పరబ్రహ్మ స్వరూపం గురించి తెలియదు. తెలియకనే వాడు ఏ శాస్త్రాల ద్వారానో, ఔపోసన బట్టి పెద్దల ద్వారానో విని, తనకంటూ ఏ అనుభవం లేక అటువంటి ఏ సత్య వస్తువును వాడు నందు స్థిరపడకుండా ఉండి, ఏమీ తెలియనటువంటి అజ్ఞానికి, తనను ఆశ్రయించి వచ్చిన వానికి సర్వము బ్రహ్మమయము, అంత బ్రహ్మమే, సర్వము బ్రహ్మస్వరూపమే అని బోధించేటువంటి వాడు రౌరవమైనటువంటి నరకాన్నే పొందుతాడు. ఎందుకు? వానికే లేదు శమదమాదుల యొక్క అనుభవం. అంతరింద్రియ బాహ్యేంద్రియాలను నిగ్రహించడం అనేది వానికే లేదు. లేని కారణం చేత అవతల వానికి ఉన్న ఫలంగా అజ్ఞానికి ఇదంతా ఏమీ లేదు, అంతా వట్టిది, ఇది ఏమీ లేదు, ఏమీ కాదు, ఎప్పటికీ రాదు అనేటువంటి అసంగతమైనటువంటి విషయాలను తెలియజేసేటువంటి వాడు మహారౌరవమైనటువంటి నరకాన్ని పొందుతాడు. ఎందుకు? వానికి ఏదైతే తెలియదో తెలిసినట్లుగా నటించి అవతల వాళ్ళకు కూడా తెలియందే చెప్తూ ఉంటాడు. కాబట్టి అక్కడ ఉభయ భ్రష్టత్వం. ఏ విధంగా? చెప్పించుకున్నవాడు మాత్రమే భ్రష్టుడవుడు, చెప్పేవానికి కూడా ఆ జ్ఞానం లేదు కాబట్టి వాడు కూడా భ్రష్టత్వాన్ని పొందుతాడు. ఇక్కడ భ్రష్టత్వము అంటే శారీరక సంబంధమైనది కాదు, జ్ఞాన సంబంధమైన భ్రష్టత్వం చెందాడో మళ్ళీ కోలుకునేటప్పటికి ఎంత సమయం పట్టవచ్చు, లేదా శరీరాలే పరిమారవచ్చు. కాబట్టి ఆ విధంగా బోధించరాదు అని చెప్తూ, అంతేకాదు ప్రబుద్ధుడును ఉత్తమ బుద్ధి కలిగిన వాడు ఎవడైతే ఈ ఉన్నత తత్వాన్ని, ఊర్ధ్వమైనటువంటి ఉన్నత తత్వాన్ని ఎవడైతే అనుసరించగలిగినటువంటి వివేకం, వికాసం ఎవరికైతే ఉంటుందో వాడే ప్రబుద్ధుడు. ఆ ప్రబుద్ధుడు అయినటువంటి వాడు భోగేచ్ఛ నశించిన వాడు. వాడికి దృశ్య వ్యామోహాల పట్ల, అనుభవయోగ్యాల పట్ల వాడికి ఇచ్చ, కోరిక అనేది నశించిపోయింది. ఆ నశించడం వల్ల తన కొరకు ఏ విధమైనటువంటి ఆశీస్సును కూడా వాంఛించడు. నాకు ఈ ఆశీర్వాదం వల్ల ఈ మంచి జరుగుతుంది, దీనివల్ల ఇది జరుగుతుంది, నాకు ఇదిగో ఈ పుణ్యకార్యం వల్ల ఇటువంటి ఎక్కువదైన ఫలితాన్ని పొందుతాను అనేటువంటి శారీరక సంబంధమైన, లౌకిక సంబంధమైన, లోక వ్యవహార సంబంధమైనటువంటి ఇష్టాలు మొత్తం కూడా నశించిపోతాయి.
అటువంటి వాడు అవిద్యామలరహితుడే. ఇక వానికి ఏ పంచమలాలు అని చెప్పుకున్నామో అవన్నీ కూడా అవిద్యతో కూడుకుని ఉంటాయి. ఏ విధంగా అనవమలము, మాయకమలము, కార్ముకమలము, మాయేమలము, తిరోధనమలము అనేటువంటి ఏ మలాలైతే ఉన్నాయో అజ్ఞాన జనితమైనటువంటివి, ఏ మంచి కార్యం చేద్దామన్నా దాని వైపు పోకుండా చేసేటువంటి మలాలు ఏవైతే ఉంటాయో అవి మొత్తం నశించిపోతాయి. వానికి ఇంకా మలరహితుడే అవుతాడు. ఎటువంటి మలాలు వాడిని మలము అన్నప్పుడు మనం వేరే పదార్థము అనేది అనుకోకూడదు. మలము అంటే మాలిన్యము, బుద్ధిమాంద్యము, ఏ యొక్క మరి ఏమరపాటు, దైవికమైనటువంటి విషయం పట్ల అజాగ్రత్త, అటువంటి తత్వం ఉన్నటువంటి వానికి మరి ఆ అజాగ్రత్త అనేటువంటి ఉన్నవాడే అజ్ఞాని. ఈ మలం అనేటువంటిది ఈ మనోమాలిన్యం, బుద్ధి మాలిన్యం, అహంకార మాలిన్యం ఏదైతే పోయిందో అప్పుడు అహంకారము అన్నప్పుడు నేను అనేటువంటిదే చూపిస్తుంది. అయితే ఏ నేను? ఈ స్థూలేంద్రియాలతో కూడుకొని 25 తత్వాలతో కూడుకున్నటువంటి ఈ శరీరం నేనా? దీనిని కదిలించేటువంటి ఏ చైతన్యం అయితే ఉన్నదో అది నేనా? ఆ చైతన్యాన్ని కూడా సాక్షిత్వ స్వరూపంలో గుర్తించేటువంటి అది నేనా? లేదా సర్వవ్యాపకమై ఉన్నటువంటి ఏ పరమాత్మ స్వరూపం అయితే ఉన్నదో అది నేనా అనేటువంటిది ప్రతిదీ గుర్తించేది ఎక్కడి నుండి? స్థూలము నుండి మహా సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి దానికో, అంటే సర్వవ్యాపకమైన స్థితి నుండి, ఒక పరిచ్ఛిన్నమైన ఒక పరిధికి లోబడినటువంటి దాని నుండి సర్వవ్యాపకమై అపరిచ్ఛిన్నమై సదా మరి శాశ్వతంగా ఉండేటువంటి తత్వం దాకా కూడా అది అహమనే చెప్తుంది. ఆ అహం అనేటువంటిది సూక్ష్మీకరించుకుంటూ పోతుంది. ఆ సూక్ష్మీకరించుకునేటువంటి అహం అది జ్ఞానవంతమైనటువంటి అహమే. అప్పుడు వానికి ఎటువంటి ఈ యొక్క శారీరకమైన లోక సంబంధమైన ఈ మలాలు, మనోమాలిన్యాలు అనేటువంటివి అంతఃకరణ మాలిన్యం ఎప్పుడైతే నశించిపోతుందో అటువంటి మహాత్ముడు మాత్రమే సర్వము బ్రహ్మము అని బోధించుట యుక్తమవుతుంది. అటువంటి వానికి మాత్రమే. ఏ విధంగా అంటే ఎవడైతే బుద్ధిమంతుడై, అంటే నిశ్చయాత్మకమైన బుద్ధి సర్వము బ్రహ్మమయము అనేటువంటి నిర్ణయించినటువంటి గురువును ఆశ్రయించి నిశ్చయాత్మకమైన బుద్ధితో ఆ బ్రహ్మము కొరకు ప్రయత్నం చేసేటువంటి వాడు ఉత్తమ బుద్ధి కలిగిన వాడే అవుతాడు. వాడికి సర్వ దృశ్యాల పట్ల కూడా ఇచ్చ, కోరిక అనేది నశించిపోతుంది. తన కోసం ఏ విధమైనటువంటి వృద్ధి క్షయాలతో కూడినటువంటి వృద్ధి కావాలని కోరిక కానీ, క్షయమవుతుందని బాధ కానీ ఏమీ లేనటువంటి స్థితిలో, ఏ వాంఛలు లేనటువంటి వానికి ఈ అవిద్యా మలినాలు అనేవి నశించిపోతాయి. అలా నశించినటువంటి వాడే మహనీయుడు. ఆ మహనీయునికి మాత్రమే సర్వము బ్రహ్మము అని బోధించడం అది సరి అయినది. కానీ ఏమీ తెలియనటువంటి వానికి, ఏదేదో పనులు చేసుకునేటువంటి వానికి, దీని ద్వారా నా కుటుంబము, నా ఇల్లు, నా వాకిలి, నేను కూడా వృద్ధి చెందుతాను అని దృశ్యమాన సంబంధంలో లోబడేటువంటి వానికి సర్వము బ్రహ్మము అని చెప్పడం అనేటువంటిది అది చెప్పినవాడు, చెప్పించుకున్నవాడు ఇద్దరు కూడా నరకాన్నే పొందుతారు. ఎందుకు అంటే చెప్పిన వాడికి జ్ఞానం లేదు, చెప్పించుకునేవాడికి అంతకు జ్ఞానం లేదు. అందుకు కాబట్టి ఇక్కడ మిగుల మూఢబుద్ధి అయినటువంటి శిష్యుడు ఎవడైతే ఉంటాడో ఆ శిష్యుణ్ణి తప్పనిసరిగా వాని యొక్క శమధమాదులు వాడికి ఉన్నదా లేదా అనేది గమనించాలి. అంటే ఏ సత్య నిత్య వస్తువునందు వీరుడు ఆరూఢుడై ఉండగలడా? వానికి ఇటువంటి మానసికమైనటువంటి విచక్షణ, వివేచించి చూడగలిగినటువంటి వివేకంతో వీడు ఉన్నాడా? ఏ నిత్యము సత్యము అనే విషయాన్ని వీడు వివేచన చేసి ఆ పట్ల వివేకము కలిగి ఉన్నాడా? సత్యమునందు వీడు ఆ విధంగా స్థిరపడి ఉండగలడా అనే విషయాన్ని శిష్యుణ్ణి గురుడైనటువంటి వాడు, బోధించేటువంటి వాడు ఎవరికి బోధిస్తాడో బోధితునికి ఆ విధంగా పరీక్షలు చేయాలి. ఇక్కడ పరీక్ష అనేటువంటిది ఎవరికి? ఎవడు ఆశిస్తున్నాడో వాడికి పరీక్ష. పరీక్ష అంటే పరితః ఈక్షణః. ఎవడైతే దుఃఖముతో, నేను దుఃఖంలో ఉన్నాను, ఈ దుఃఖాన్ని నాకు
దూరం చేయాలి. ఈ దూరం చేసేటువంటి మహనీయుడు ఈయనొక్కడే అని శ్రీ గురు పరబ్రహ్మ స్వరూపమైనటువంటి పరమాత్మ స్వరూపుడైన ఆ దేశికేంద్రుని ఎవడైతే శరణి వేడతాడో వాడు చూచేటువంటి విషాదముతో, దుఃఖముతో, ఏ విషాదము, నేను బంధంలో ఉన్నాను, బంధము నుండి విముక్తత్వం కావాలి అని కోరుకునేటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడు చూసేటువంటి చూపుని గురుడు పరీక్షించాలి. పరీక్షించినప్పుడు వీడికి నిజమైనటువంటి హృదయ విషాదం ఉన్నదా, హృదయం నుండి, హృదయ గ్రంథులలో నుండి పరితాపాన్ని పోగొట్టుకోవాలి, సత్యమునందు ఆరూఢత సాధించాలి అనేటువంటిది వీడికి విషయం అనేటువంటిది జ్ఞానపరంగా ఉన్నదా, ఏదో విషయాలసత కోసం ఇబ్బంది పడి తాత్కాలికమైన విరక్తితో వచ్చి ఈ విధంగా దైవికాన్ని కోరుతూ ఉన్నాడా అనేటువంటి పరీక్షణ చేయాల. అలా పరీక్షణ చేసిన తర్వాత మాత్రమే జ్ఞాన ప్రధానం అనేది చేయాలి. అలా చేసేటువంటి వాడు మరి అట్లా ఒకవేళ కనుక అలా పరీక్షించకుండా ఏదో వాని ద్వారా 4 రూపాయలు వస్తాయి, వాని ద్వారా కొన్ని వస్తువులు సమకూరుతాయి, వాని ద్వారా ఒక అండాదండ ఏర్పడుతుంది, వాడి వల్ల నాకు ఇంకొంచెం ఏదైనా అని రక్షణ కలుగుతుంది, ఇటువంటి బాహ్య సంబంధమైన కోరికల కోసం వాడి యొక్క జ్ఞానాన్ని ఏమాత్రము పరీక్షించకుండా గనక వానికి ఉపదేశం ఇస్తే, జ్ఞానాన్ని ప్రదానం చేస్తే, చేసినటువంటి వాడు చేయనటువంటి వాడు ఎటువంటి కూడా అజ్ఞాని, ముందుగానే అజ్ఞాని. ఇక వాడి సమస్య వాడు పడతాడు. కానీ అటువంటి వానికి జ్ఞాన ప్రదానం ఎవడైతే చేస్తాడో, ఎందుకు పనికిరాని మనోమాలిన్యం తొలగించుకునే ప్రయత్నం చేసేటువంటి తెలివి కూడా లేని అటువంటి వానికి ఎవడైతే తత్తరపడి మరి వీడు పోతే ఇంకొకడు మరి నాకు ఒక శిష్యుల్లో ఒకడు తగ్గుతాడేమో భయపడి గనక ఎవరైనా జ్ఞాన ప్రదానం చేశారో వాళ్ళు ప్రళయకాలం పర్యంతము కూడా నరకాన్నే పొందుతారు. ఎటువంటి నరకం అంటే వాడు నరాన్ ఆక్రందయతీతి నరకం. అటువంటి నరకాన్ని ఎల్లప్పుడూ ఆక్రందిస్తూ బాధలు పడుతూ ఇడుములు పడుతూ దాని నుండి బయటపడాలి అని ప్రళయకాలం సర్వ జీవరాశి యావత్తు ఎప్పుడు ఏ విధంగా కంటికి మంటికి ఏకవారాశిగా జలరాశి అనేటువంటిది ఎప్పుడైతే ఉంటుందో ఆ ప్రళయకాలంలో వరకు కూడా వాడు ఈ యొక్క శరీరాలను ధరిస్తూ ఈ నరకం పడవలసిందే అని మనకి శృతి ప్రమాణంగా మహనీయులు తెలియజేస్తూ ఇలాగా విచారించి ఒకవేళ ఆశ్రయించినప్పుడు వానిని విచారించాలి. ఏంటి వీడి యొక్క మరి ఆశ, కోరిక, దేనిని ఆశించి వచ్చాడు? లోక సంబంధమైన సంబంధం కోసం వచ్చాడా, లేక ఈ శారీరక సంబంధం ఒట్టిది అని వాడు గ్రహించి విరక్తితో వచ్చాడా అనే విషయాన్ని విచారించి నిజంగా అటువంటివి ఏ విధంగా ఈ శరీరము అనేటువంటిది వట్టి నీటి మూట, ఇది ఎప్పటికైనా సరే బుడగలాగా టప్పుమని పగిలిపోవలసిందే. ఈ పొయ్యేటువంటి దాని యందు నేనెలా దీని పట్ల స్థిరపడాలి, ఇది పొయ్యేలోగా నేను జ్ఞాన మార్గాన్ని అనుసరించాలి. ఎటువంటి శారీరక మానసికమైనటువంటి సాధనల ద్వారా అయినా సరే నేను నిలబడి శాశ్వత వస్తువును వదలక పట్టుకోవాలి అని ఎవడైతే స్థిరమైన ప్రజ్ఞ కలిగి ఉంటాడో అటువంటి వానిని చారదీసి వాని యొక్క అజ్ఞానాంధకారం అంటే వాడు చారగానే వాడికి అజ్ఞానం పోదు కదా, అజ్ఞానంకే కదా కావలసింది జ్ఞానం. అదేవిధంగా అటువంటి అజ్ఞానిని చేరదీసినప్పుడు ఆ అజ్ఞానము అనే చీకటి వాడిని ఆవరించే ఉన్నది. ఆ ముసుగు వాడు తొలగించుకోలేకనే మహనీయులను ఆశ్రయించాడు. నాకు పడినటువంటి ఈ ఆవరణ తొలగించు, అజ్ఞానము నన్ను కప్పివేసింది, నేనే విషయాన్ని కూడా సత్య విషయాన్ని నేను కనిపెట్టలేకపోతున్నాను, అటువైపు నేను ప్రయత్నంతో కొనసాగలేకపోతూ ఉన్నాను కాబట్టి అని ఎప్పుడైతే ఆశ్రయించాడో త్రికరణ శుద్ధిగా త్రికరణ సహితంగా కూడా నమ్మి విశ్వాసంతో అటువంటి నమ్మిక కలిగిన శిష్యునికి మొట్టమొదట వాని యొక్క నిజతత్వం తెలియాలి. వాడు నిజంగానే దైవికాన్ని ఆశ్రయించాడా, లేదా నలుగురు సభ్యుల్లో ఒక సభ్యత్వాన్ని కోరుకున్నాడా? ఆ సభ్యత్వం మనకెందుకు, అవసరం లేదు. వాడికి జ్ఞానం రాదు, పట్టలేడు, వదిలేయి. లేదా వాడు పట్టగలడు, వాడు నిజంగా విరక్తి తత్వంతోనే వచ్చాడు అని భావించగలిగితే వారి యొక్క అజ్ఞానము అనే ఆవరణ వేసి ఉంటుంది. ఆ ఆవరణం తొలగించుకునే మార్గాన్ని తెలియజేయి, ఆ ఆవరణ నశింపజేయు.
నశింపజేసినటువంటి ఎవడైతే మునిశ్రేష్ఠుడు, మనన శ్రేష్ఠుడు, మననం చేసేటువంటి దానిలో ఏ మననము? మంత్రము. మననంత్రాయితే ఇది మంత్ర, ఏ మంత్రసిద్ధి అయితే పొందినటువంటి శ్రేష్టత్వాన్ని పొందినటువంటి మహనీయుడు ఉన్నాడు, అటువంటి వాడు ఈ పృథ్వీ తలమనందు, ఈ పంచభూతాల యందు, అంటే ప్రతి ఒక్కటి కూడా ఊనుకొని ఉండేటువంటిది పృథ్వీ అందే కదా. అన్నింటి యొక్క సమ్మిశ్రంతో శరీరం ఏర్పడినప్పటికీ కూడా వాడు స్థిరపడి ఉండేటువంటిది, వాడి యొక్క గమనాగమనాలు, వాని యొక్క చావు పుట్టుకలు జరిగేటువంటిది అన్నింటి కలయికతో అయినా వాని యొక్క విషయం అంతా కూడా పృథ్వీ తలమనే జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ పృథ్వీ తలమనందు వాడు ఏ విధంగా ఉంటాడు? అటువంటి జపసిద్ధి, మంత్రసిద్ధి పొందినటువంటి వాడు, జ్ఞానాన్ని ఇవ్వగలిగినటువంటి వాడు, జ్ఞానమునందు ఆరూఢుడైనటువంటి మునిశ్రేష్ఠుడు ఈ పృథ్వీ తలమని, ఈ భూమి యందు భాస్కరుడులాగా, ఆకాశంలో భాస్కరుడు ఏ విధంగా ప్రచండంగా జ్వాజ్వల్యమానంగా ప్రకాశిస్తూ ఉన్నాడో, అలాగే జ్ఞాన తేజస్సుతోటి ఈ యొక్క భూమి మీద అటువంటి మునిశ్రేష్ఠుడు భాస్కరునిలాగా ఉంటాడు. ఆ అంత ప్రచండ ప్రకాశంతో ఉన్నటువంటి ఆ సూర్యుని వంటి ఆ వశిష్ఠ మునీంద్రుడు శ్రీరామునితో ఈ విధంగా చెప్తున్నాడు. కాలం కకలన బ్రహ్మణ్యస్తి నాస్తి నా వానగా సిద్ధాంతకాలే వక్తవ్యం స్వయం జ్ఞాస్యసి రాఘవ. ఓ రామ, జగత్తునకు కలంకమున్నదియు లేనిదియు సిద్ధాంత కాలముననే వచింపదగినది కదా. అప్పుడు నీ ఇటువంటి దానిని స్వయంగానే తెలుసుకోగలవు. ఓ పాపరహితుడివైనటువంటి ఓ రామచంద్ర, జగత్తునకు అంటే జగత్తుకు కలంకం ఉన్నదా అనేటువంటిది, కలంకం ఉన్నదా లేదా? కలంకము అంటే దోషమే కదా. జగత్తుకు దోషం ఉన్నదా లేదా అనేటువంటి విషయాన్ని గురించి నీవు సిద్ధాంత కాలమునే మొదట్లోనే ఈ విషయాన్ని గురించి నువ్వు తెలుసుకోవలసింది. అప్పుడే నీవు దీని గురించి మాట్లాడవలసింది. అప్పుడే నీవు దీనిని గురించి స్వయంగా తెలుసుకునేవాడివి, తెలుసుకోగలవు. బ్రహ్మము సర్వశక్తివంతము, సర్వవ్యాపకము, సర్వ వస్తువులందు కూడా ప్రత్యక్షమై ఉన్నది. ఎందుకు? బ్రహ్మము కంటే రెండవ వస్తువు లేదు కాబట్టి అని చెబుతూ, అంతేకాదు ఇంద్రజాలికులు మాయ చేత అనేక క్రియలను చేస్తారు కదా. ఇంద్రజాలికులు అంటే ఏదో ఒకటి మరి అబ్రకదబ్రాను లేదా ఏదో ఒక మంత్రము, ఏదో ఒక వచనము పఠించి ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా క్షణకాలం అయితే మాయ చేస్తారు. ఆ విధంగా వాళ్ళు మాయ చేస్తారు కాబట్టి అటువంటి వినోదాన్ని మనం వినోదిస్తూ చూస్తాము. అటువంటి వారే ఇంద్రజాలికులు. ఆ ఇంద్రజాలికులు మాయ చేత అంటే లేకపోయినప్పటికీ కూడా అనేక క్రియలు చేస్తూ ఉంటారు, చిత్ర విచిత్రమైనవి. అవి స్థిరంగా ఉంటాయా? ఉండవు. అలాగ స్థిరంగా ఉంచడం వాడికి చేతవుతుందా? లేదు. ఎందుకు? వాడు నేర్చిన విద్య తాత్కాలికమైనది. ఆ తాత్కాలికమైనటువంటి విద్య చేత, హస్తలాఘవం చేత, వాడు కొన్ని తెలివితేటల చేత, మరి కొన్ని మంత్రసిద్ధి ద్వారా ప్రజలను వినోదింపజేయాలి అనే ఆ వినోదం ద్వారా వాని యొక్క ఉదర పోషణం. ఆ వినోదపడినటువంటి ప్రజలు ఇచ్చినటువంటి డబ్బుతోటి వాడి పొట్ట పోసుకోవాలి. అదే నిజమైనటువంటి స్థిరమైనటువంటి మాయ అనేటువంటిది కనుక, మాయ అనేటువంటిది స్థిరమే అయితే వాడు జనాలను వినోదపరచాల్సిన అవసరం లేదు. వాడు చేసేటువంటి చిత్ర విచిత్రమైన వస్తువులే స్థిరంగా ఉండేటట్లు చేసుకొని దానితో వాడు అనుభవయోగ్యములైనటువంటి జీవితాన్ని గడుపుకోవచ్చు. కానీ ఇటువంటి ఇంద్రజాలత్వం అనేటువంటిది క్షణికము. అందుకని ఆ క్షణికములో లేకనే ఉన్నట్లుగా మరి చిత్ర విచిత్రంగా అనేక క్రియలను చేస్తూ, ఏ విధంగా లేని దానిని ఉన్నట్లుగా, ఉన్నదానిని లేనట్లుగా చేస్తూ, ఎక్కడదా అక్కడగా, అక్కడి నుండి ఎక్కడగా వచ్చినట్లుగా చేస్తూ ఉంటాడు. ఆ చేసినట్లుగానే ఆత్మ మాయారహితమైనను కూడా, ఆత్మ అనేటువంటిది మాయదా కాదు, అది స్థిరమైనది. మాయ అంటే లేనిది, ఆత్మ సత్యమైనది. కానీ ఆత్మ అనేటువంటిది మాయారహితమైనను అబద్ధములు లేనిదే అయినా, అంటే ఆత్మ అనేది సత్యమైనప్పటికీ కూడా అది ఏ విధంగా ఉంటుంది? మాయామయముగానే అయ్యి, అంటే అది లేకనే ఉన్నట్లుగానే అయ్యి, లేదా మాయతోటి
అబద్ధముతోటి కప్పబడి గొప్ప ఇంద్రజాలికునిలాగానే ఏ విధంగా చేస్తాడు? వాడు కుండను వస్త్రంగా, వస్త్రాన్ని కొండ చేసినట్లుగానే, వాడు ఈ వస్తువును ఆ వస్తువుగా, ఆ వస్తువుని ఈ వస్తువు చేసినట్లుగానే ఈ పంచభూత సమ్మిశ్రతంతో ఘటము పటముగా, పటము ఘటముగానే ఈ ఆత్మ అనేటువంటిది వస్తువులని మారుస్తూ ఉంటుంది. ఏ విధంగా చేస్తుంది? అవును, కుండ వస్త్రంగా ఎలా తయారవుతుంది? వస్త్రము, పటము అంటే వస్త్రము కుండగా ఎలా తయారవుతుంది అంటే, కుండ అనేటువంటిది మృత్తికామయం, మట్టితో నిండిపోయినది. ఆ మట్టినే కుండలాగా మరి చేసి, ఏది కులాలని యొక్క కుమ్మరి చక్రం మీద తిప్పి కుండగా తయారు చేసి దానిని ఎండబెట్టి కాల్చేస్తే ఏమవుతుంది? అది గట్టి పడిపోయి మట్టికి విలక్షణంగా తయారవుతుంది. అదే ఇప్పుడు ఆ కుండ పగిలిపోయిన తర్వాత ఆ పెంకులు ఏం చేస్తాం? మనం భూమి మీద పడేస్తాం. కొన్నాళ్ళకి అది మళ్ళీ మట్టిలాగా తయారవుతుంది. ఆ మట్టిలాగా తయారైంది అది ప్రత్తి చేలో పడిపోయి ప్రతి విత్తనం పడినప్పుడు ఈ మట్టి ద్వారానే, ఈ మట్టిలో పడినటువంటి ప్రతి విత్తనమే మళ్ళీ ప్రత్తిగా తయారయ్యి ఆ ప్రత్తి వస్త్రంగా మారుతుంది. అంటే అప్పుడు దానిలో ఉన్నటువంటి మన్ను అంటే మట్టి అనేటువంటిది సహజమే. అంటే ఈ కుండ మట్టిగా మారి వస్త్రముగా వచ్చి, ఈ వస్త్రము అనేటువంటిది చిరిగిపోయిన తర్వాత ఆ దారపోగులు, నూలు పోగులు ఇవన్నీ కూడా మళ్ళీ మట్టిలో పడిపోయి కొన్నాళ్లకు మళ్ళీ మట్టి అయిపోయి ఆ మట్టినే మళ్ళీ కూడా ఈ కులాలుని యొక్క ఆ చక్రం దగ్గర మరి అది కుండగా తయారవుతుంది. అంటే అది అప్పటికప్పుడు కనపడకపోవచ్చు, కానీ కాలాంతరములు. అందుకే ఘటము పటముగాను, పటము ఘటముగాను ఏ విధంగా చేస్తుంది? ఆత్మ అనేటువంటిది మాయ లేనిదైనా కూడా మాయతో ఉన్నట్లుగానే గొప్ప ఇంద్రజాలికుల్లాగానే ఘటము పటముగాను, పటము ఘటముగాను చేస్తూ ఉన్నది. అంటే సువర్ణ తటయుక్తమైనటువంటి మేరు పర్వతంపై నందనవనం నిర్మిస్తూ ఉన్నది. అంటే సువర్ణ తటయుక్తము అంటే బంగార తీరములతో కూడినటువంటి లాగా ఉండే మేరు పర్వతం మీద అది నందనవనాన్ని, పెద్ద పెద్ద చెట్లు, వృక్షాలు, మరి ఆ వనంలో పువ్వులు, పండ్లు ఉన్నట్లుగా కూడా తయారు చేస్తుంది. అంతేకాదు కల్పవృక్షాల యందు రత్నగుచ్చాలలాగా శిలపై లతను, లతపై శిలను కూడా ఉత్పన్నం చేస్తుంది. ఎందుకు? రాతి మీద కూడా మొక్కలు మొలిచేలాగా చేస్తుంది. మరి లతపై శిలను అంటే మొక్కల మీద కూడా రాళ్ళు ఉండేటట్లుగా చేస్తూ ఉంటుంది. ఈ విధంగా ఇంకా ఆకాశమున వనాన్ని కల్పిస్తుంది. ఏమీ లేదు, ఆకాశము అంటే ఏమీ లేనటువంటిది, ఏమీ లేని దాని యందు ఒక తోట కల్పిస్తుంది. ఆత్మ యొక్క అపూర్వమైనటువంటి శక్తిని గాంచు రామ. ఏమీ లేని దాని యందు కూడా నీవు వనాన్ని చూడగలుగుతావు. అది కేవలం మానసికమైనటువంటి ఊహ. ఆ విధంగా నీవు చూడు అని చెబుతూ ఆ స్థానము చేరినే గంధర్వ ఉద్యానం వనంలాగానే ఈ యొక్క కల్పన యొక్క విశేషము చేత ఈ భవిష్యత్తు ఆకాశమున నగర నిర్మాణము అనేది జరుగుతుంది. ఆ నగర నిర్మాణము ఏ విధంగా ఉంటుంది అంటే ఆకాశం యొక్క నీలత్వం లాగానే. మరి ఆకాశంలో నీలత్వం ఉన్నదా? మనం విచారించి చూస్తే ఆకాశాన నీలత్వం లేదు. ఆకాశము అంటే సుదూరంలో నీలంగా కనపడేటువంటిదే ఆకాశం కాదు. మన చుట్టూ ఉన్నది ఆకాశమే, మనం ఉన్నది కూడా ఆకాశంలోనే. ఆకాశము అంటే ఎక్కడ ఖాళీ ఉంటే అది ఆకాశము. ఆ ఆకాశము ఆ ఖాళీ లేకపోతే మనం ఎక్కడుంటాం? ఉండలేం. ఖాళీ ఉండబట్టే దాని యందు వాయువు చేరిస్తుంది, దాని యందే ఉష్ణం అనేటువంటిది ఉత్పన్నమవుతుంది, దాని యందే జలము అనేది ఉన్నది, ఆ జలములందే భూమి ఉన్నది. కాబట్టి ఇప్పుడు మనం భూమి యందు ఉన్నాము అంటే అది ఆకాశం ఖాళీలోనే ఉన్నది. ఆ ఖాళీలో ఉన్నటువంటి నీలత్వం అనేటువంటిది రహితం ఎప్పుడు చేస్తుంది అంటే దాని యొక్క విచారణ ద్వారా. అంటే మన దగ్గర, మన ఎదురు, మన ప్రక్కన ఉన్నటువంటి ఖాళీలో మనం నీలత్వాన్ని చూడగలమా? లేదు. సుదూరమైనటువంటి ప్రదేశంలో మాత్రమే మనం నీలత్వాన్ని గాంచగలం. అంటే మనం అక్కడికి వెళ్తే ఇటు చూస్తే అదే కనపడుతుంది. అంటే అది ఎప్పటికీ ఎక్కడా కూడా నీలత్వం లేదు. అంటే ఆకాశం అనేటువంటిది ఏ రంగుకి, ఏ వర్ణానికి లోబడింది కాదు. ఎందుకు? ఏమీ లేదు. ఏదైనా వస్తువు ఉంటే దానికి ఒక రంగు పడేయచ్చు, అది లేనిది.
కాబట్టి అది నీలత్వాన్ని లేకుండా చేసి ఈ పృథ్వీ తలాన్ని కూడా నిర్మిస్తుంది అని చెబుతూ, అంతేకాదు గంధర్వనగర రాజగృహాలు యందు అనేక లలనాగణాలను కూడా కల్పిస్తుంది. అసలు గంధర్వ నగరము అంటే గంధర్వులే అదృశ్య స్వరూపులు. మళ్ళీ ఆ అదృశ్యులకు వాళ్ళు నిర్మించుకున్న నగరం అనేటువంటిది కనిపిస్తుందా? కనిపించదు. మళ్ళీ కనిపించినటువంటి దానిలో మళ్ళీ వాళ్ళకొక ఆ నగరంలో రాజగృహాలు, ఆ రాజగృహాలలో ఉండేటువంటి స్త్రీ సమూహాలు, వీటన్నింటినీ కూడా కల్పిస్తూ ఈ భూతలమందు ఆకాశాన్ని స్థాపితం చేస్తూ ఉంటుంది అని చెబుతూ, అంతేకాదు రక్తవర్ణముతో నిండిపోయిన పద్మరాగమణితో కూడినటువంటి భవనములందరి రక్తవర్ణ ఆకాశ ప్రతిబింబము స్వతహాగా అది అసత్తే అయ్యున్నది. అయినా కూడా అధిష్టానం యొక్క ఎర్రని రంగుతో సత్తే అగునట్లుగా ఈ జగత్తునందు ఉత్పన్నము అవుతూ ఉంటుంది. అయితే అది ఈ జగత్తునందు ఉత్పన్నము కానున్నది, ఉత్పన్నమైనున్నది అంతా కూడా స్వతహాగా అది లేనిదే అయినప్పటికీ కూడా ఈ బ్రహ్మము యొక్క సత్త చేత సర్వము సత్తగానే కనబడుతూ ఉన్నది అని శ్రీ వశిష్ఠ దేవులు తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.